వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా విధించిన టారిఫ్ను 25 నుంచి 18% తగ్గించడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. టారిఫ్ తగ్గింపు వల్ల రాష్ట్రం నుండి సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారులకు ముఖ్యంగా ఆక్వా రంగానికి పెద్ద ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. టారిఫ్ తగ్గించడంతో అమెరికా మార్కెట్లలో భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల పోటీ గణనీయంగా మెరుగుపడుతుందన్నారు. కఠోరసీమ ప్రజానుకూల విధానాల వల్లే అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ వరుస విజయాలు సాధిస్తోందని, అయినా సరే ఏమరపాటుగా ఉండొద్దని ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు. లోక్సభ, రాజ్యసభ సభ్యులు తమ నియోజకవర్గాల్లో చేస్తున్న మంచి పనులను, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. ఈ విజయాలతో సంతృప్తి చెందడమో, అలసత్వంతో ఉండడమో చేయొద్దని, క్షేత్రస్థాయిలో లేకపోతే గెలవలేమని స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ఎఫ్స్టీన్ ఫైల్స్లో తన పేరు బయటకు రావడంతో పరువు పోతుందని భయపడి ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో రాజీ పడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం పేరుతో దేశాన్ని అమ్మేశారని విమర్శించారు. మంగళవారం పార్లమెంటు బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ భయపడుతున్నారు, ఎందుకంటే ఏవైతే ఆయన గౌరవ ప్రతిష్టలు తెచ్చిపెట్టాయో అవే ఇప్పుడు ఆ ప్రతిష్టకు ముక్కలు చేస్తున్నాయి. అదానిపై అమెరికాలో నమోదైన కేసు, ఇప్పుడు ఎఫ్స్టీన్ ఫైల్స్లో మోదీ పేరు, ఈ రెండు పరిణామాలతో ప్రధాని తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 15, 16, 17 వార్డులలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 దొంగ హామీలు ఇచ్చి 6 గ్యారంటీల పేరుతో ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లా కోసిగిలో 7వ తేదీన జరగబోయే ఎల్లమ్మ జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి సోదరుడు ఎన్ రామకృష్ణారెడ్డి అన్నారు. కోసిగి మేజర్ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అయ్యమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి తహసీల్దార్ వేణుగోపాల్, కోసిగి ఎస్ఐ రమేష్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ఈ తిమ్మరాజు, టీడీపీ సీనియర్ నాయకులు ముత్తుమెడ్డి, రామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్, తాగునీరు, వైద్య సౌకర్యాలు, భద్రతా రహదారులు అన్ని శాఖల అధికారులకు తగిన సూచనలు ఇచ్చి జాతరల సమస్య లేకుండా చూడాలని కోరారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని ధర్నా నిరసన చేపట్టారు. కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు జయశంకర్ జిల్లా మల్హార్పూర్ మండలం కేంద్రమైన తాడిచెర్ల ఎంపీడీఓ కార్యాలయం ముందు ఉపాధి హామీ కూలీలకు మద్దతుగా మల్హార్రావు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ హైత్ నగర్లోని నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తి సంస్థ మదర్ డైరీలో నష్టాలకు గత చైర్మనే కారణమని ప్రస్తుత చైర్మన్ గుడివాడి మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే గుత్తా జితేందర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు ఆయన సమాధానమిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత చైర్మన్ మాట్లాడుతూ జితేందర్ రెడ్డి హయాంలో మిగులు బడ్జెట్లో ఉన్న మదర్ డైరీని ఆయన హయాంలో 10 సంవత్సరాల కాలంలో దాదాపు 70 నుండి 80 కోట్ల నష్టానికి తీసుకొచ్చారని మధుసూదన్ రెడ్డి విమర్శించారు. కృష్ణా జిల్లా పెడన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులచే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను నేనే అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. జగిత్యాలలోని మోతే కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్లో ముఖ్యమంత్రిని కలవడం జరిగిందన్నారు. అదే నెల 19వ తేదీన ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లెటర్ అందిందన్నారు. ఆ తర్వాత జూన్ నెలలో అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరానని దుష్ప్రచారం చేస్తూ నా దిష్టిబొమ్మను దగ్ధం చేయడమే కాకుండా నా ఆసుపత్రి, ఇంటిపై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేశారన్నారు. మద్యం, ధూమపానం, జంక్ ఫుడ్ తీసుకోవడం, పోషకాహార లోపంతోనే క్యాన్సర్ మహమ్మారి ప్రబలుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది, కూటమి శ్రేణులు, విద్యార్థులు 4 రోడ్ల కూడల నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు క్యాన్సర్పై ర్యాలీ నిర్వహిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రత లేకపోవడం, మన శరీరానికి పోషకాహారం అందకపోవడం వల్లే ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయన్నారు.